brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। నేను ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అటు తెలంగాణ బాగుండాలి, ఇటు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. నాకు ఇచ్చిన గౌరవం చరిత్రలో తిరిగి ఎవ్వరికి ఇవ్వరు, ఎవరికి దక్కదు. మీరందరూ చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. ఎవరు కూడా ఇంత సుదీర్ఘ కాలంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా లేరు. విభజన జరిగిన తర్వాత మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిని. నా ఆలోచన ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలనేది నా సంకల్పం. అది చేస్తాం. 9 ఏళ్ల పరిపాలన ఆ రోజు. హైదరాబాద్ ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్రానికి తలమానికం. 70% ఆదాయం హైదరాబాద్లో వస్తుంది. అదే సమయంలో దేశంలోని ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే అది ఆ రోజు మనం అభివృద్ధి చేసుకున్నాం, అది కొనసాగిస్తున్నారు. కానీ మన రాష్ట్రానికి వస్తే 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, పూర్తిగా నష్టం చేశారు. నేను 4వసారి ముఖ్యమంత్రి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. నాకు 24 గంటలు చాలడం లేదు తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే భగవంతుడు అందరికీ 24 గంటలే ఇచ్చాడు. ఆరోగ్యంగా ఉంటే ఇంక కొన్ని సంవత్సరాలు బతుకుతాం. బాగా చెడు అలవాట్లుంటే, చెడు ఆలోచనలుంటే తొందరగానే పోతాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 3,890 కోట్ల రూపాయలతో హంద్రీ నీవా కాలువల విస్తరణ, కాలువల లైనింగ్ ఇవన్నీ మొదలుపెట్టాం. నేను ఒక టార్గెట్ పెట్టాను, ఈ నెల 15కు జీడిపల్లికి నీళ్లు రావాలి. అక్కడి నుంచి పిఏబిఆర్ గాని, అక్కడి నుంచి మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి కింది వరకు నీళ్లు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా 30వ తారీఖుకి దగ్గర కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి, మదనపల్లి వరకు నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.